వేసవిలో ఏసీ వాడకంతో బిల్లు పెరుగుతోంది. బీఈఈ నిపుణులు 27 డిగ్రీల వద్ద ఏసీ నడపడం, సీలింగ్ ఫ్యాన్ వాడటం, ఫిల్టర్ క్లీనింగ్, స్లీప్ మోడ్తో కరెంట్ ఆదా అవుతుందని సూచించారు. శీతాకాలం ముగిసి ఎండలు ముదురుతుండటంతో ప్రతి ఇంట్లో ఏసీల వాడకం మొదలైంది. అయితే ఏసీ వాడకం పెరిగే కొద్దీ కరెంట్ బిల్లు కూడా అదే స్థాయిలో పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఏసీని ఎలా వాడితే కరెంట్ బిల్లును ఆదా చేయవచ్చో అనే అంశంపై నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. కేవలం ఏసీ టెంపరేచర్, ఉష్ణోగ్రత మార్చడం ద్వారా మీరు నెలకు ₹1000 విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు. చాలామంది ఏసీ ఆన్ చేయగానే గది త్వరగా చల్లబడాలని 16 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కంప్రెషర్ మీద విపరీతమైన భారం పడుతుంది. గది ఉష్ణోగ్రతను అంత తక్కువ స్థాయికి తీసుకురావడానికి ఏసీ కంప్రెషర్ ఎక్కువ సమయం నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా నెల చివరలో భారీ కరెంట్ బిల్లు వస్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ బి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏసీని 27 డిగ్రీల సెల్సియస్ వద్ద నడపడం అత్యంత తెలివైన మార్గం. సాధారణంగా మానవ శరీరానికి 24 నుండి 27 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఏసీ ఉష్ణోగ్రతను ప్రతి 1 డిగ్రీ పెంచినప్పుడల్లా దాదాపు 6% విద్యుత్ ఆదా అవుతుంది. అంటే 18 డిగ్రీల కంటే 27 డిగ్రీల వద్ద ఏసీని వాడటం వల్ల సుమారు 50% వరకు బిల్లును తగ్గించుకోవచ్చు. తో పాటు గదిలో సీలింగ్ ఫ్యాన్ను తక్కువ స్పీడ్లో ఉంచడం మరో మంచి పద్ధతి. ఫ్యాన్ తిరగడం వల్ల ఏసీ నుండి వచ్చే చల్లని గాలి గదిలోని మూలమూలలకు త్వరగా చేరుతుంది. దీనివల్ల గది త్వరగా చల్లబడుతుంది. ఏసీ కంప్రెషర్కు విశ్రాంతి దొరుకుతుంది. గది చల్లబడిన తర్వాత కంప్రెషర్ ఆగిపోవడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది. కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచడం వల్ల బయటి వేడి లోపలికి రాకుండా ఉంటుంది. పనితీరు బాగుండాలన్నా, కరెంట్ తక్కువ కాలాలన్నా ఫిల్టర్ల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఏసీ ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే గాలిని లోపలికి లాక్కోవడానికి మోటార్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్ వినియోగం పెరుగుతుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఏడాదికి ఒకసారి నిపుణులచే సర్వీసింగ్ చేయించడం వల్ల ఏసీ లైఫ్ పెరగడమే కాకుండా బిల్లు కూడా తక్కువ వస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు స్లీప్ మోడ్ ఫీచర్ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఈ మోడ్ వల్ల ఏసీ ప్రతి గంటకు 1 డిగ్రీ ఉష్ణోగ్రతను ఆటోమేటిక్గా పెంచుతూ పోతుంది. దీనివల్ల అర్ధరాత్రి గది మరీ చల్లగా అయిపోయి ఇబ్బంది కలగదు. విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవిలో ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూనే కరెంట్ బిల్లు భారం నుండి తప్పించుకోవచ్చు.